హలో అండి. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో, ఈ వ్లాగ్ వచ్చి నాకు శుక్రవారం ముందు రోజు వ్లాగ్ అండి. నేను ఆ రోజు ఇల్లంతా కూడా ఎలా క్లీన్ చేసుకున్నాను అండ్ ఏమేమి పెట్టుకున్నాను అండ్ ఇల్లంతా ఎలా డెకరేట్ చేసుకున్నాను, ఇంటి పనులు ఎలా చేసుకున్నాను అనేది వీడియో అనమాట. ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నేనైతే మార్నింగ్ లేచేసి వెంటనే ఫ్రెష్ అయిపోయానండి. అంటే పనులు ఉంటాయి కదా, పూజకు సంబంధించినవన్నీ కూడా చేసుకోవాలి కాబట్టి ముందు నేను ఫ్రెష్ అయిపోయి వంట అయితే చేసేసానండి. వంట కార్యక్రమం అనేది పెద్ద పని కదా. సో వంట అయిపోయిందంటే మనం పక్క పెట్టేసి ఎంత పనైనా చేసుకోవచ్చు. అండ్ అలాగే నేను పూజ రూమ్లోకి వెళ్ళి పూజ సామాన్లన్నీ కూడా బయటికి తీసుకొచ్చేసానండి. అంటే నేను కలసం పెడతాను అండ్ అలాగే మూల చెంబు పెడతాను. ఇవన్నీ కూడా ఎక్కువ సామాన్లు ఉంటాయి. సో పూజ సామాన్లు ముందు తోమేసుకుంటే మనం ఏ వాష్రూమ్కి వెళ్ళినా చేసినా ఇంకా పూజ రూమ్లోకి వెళ్ళాం కాబట్టి పూజ సామాన్లు అనేవి పొద్దుటే ఫ్రెష్ అయిన తర్వాత తోమేసుకుంటూ మంచిదనమాట. నేనైతే ఇలానే చేస్తానండి. మొత్తం పూజ రూమ్లో ఉన్న సామాన్లన్నీ కూడా ఒక్కసారిగానే బయటకు తీసుకొచ్చేసి తోమబెట్టేస్తాను. ఇంకా మనం ఈ పూజ రూమ్లో పని అయిపోయిందంటే ఇంక పూజ గదిలోకి వెళ్ళాల్సిన అవసరం ఉండదు కాబట్టి పూజ సామాన్లు అయితే ఫస్ట్ తోమేసి నేను పక్కకు పెట్టేసుకుంటాను. అండ్ అలాగే పూజలో వచ్చే నిర్మాల్యం అంతా కూడా అండి, నాకు పైన పెద్ద గార్డెన్ ఉందని మీకు తెలుసు కదా. ఆ గార్డెన్లో అయితే ఈ పూలన్నీ కూడా మొక్కలకి ఇచ్చేస్తానమాట. అంటే మొక్కల మధ్యలో వేసేస్తానండి. నాకు అదొక కంపోస్ట్ లాగా కూడా యూస్ అవుతుంది. అండ్ వాటర్లో కలిపేసాం కాబట్టి పూలు అనేవి నిమజ్జనం కూడా అయిపోతాయి అనమాట. సో నిర్మాల్యం అంతా కూడా మీరు ఏం చేస్తారు అంటే ఒక కాలువలో ప్రవహించే గంగలో కానీ అలాగే ఒక చెరువుల్లో కానీ మీరు నిమజ్జనం చేసేయండి. ఆ డస్ట్బిన్లో గట్రా అట్లా వేయొద్దు. పూజకు చేసిన పువ్వులు చాలా జాగ్రత్తగా మనం నిమజ్జనం చేయాలండి. మీ దగ్గర ఏమైనా పచ్చని మొక్కలు ఉంటే కనుక ఆ మొక్క మధ్యలో అయితే ఈ నిర్మాల్యం అంతా పెట్టేయండి. మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. చాలా వరకు కొంతమంది డస్ట్బిన్లో వేసేస్తున్నారు. అది చాలా పొరపాటు అనమాట. అలా అస్సలు చేయొద్దండి. నేనైతే పీతాంబరి తీసుకుని దాంట్లో విమ్ లిక్విడ్ కలిపి మొత్తం సామాన్లన్నీ కూడా తోమేస్తున్నాను. నేను ఇలా పీతాంబరిలో విమ్ లిక్విడ్ పెట్టి గిన్నెలు తోముతాననే సంగతి మీకు బాగా తెలుసు కదా. తెల్లగా వచ్చేస్తాయండి. సో ఇదొక టిప్ అనమాట. మనం వెండి సామాన్లు తోముకున్నా ఇతర సామాన్లు తోముకున్నా బాగా యూజ్ అవుతుందండి. అండ్ అలాగే సామాన్లు తోమిన తర్వాత మనం ముందు తోమేసాం కాబట్టి ఒక పొడి క్లాత్ పెట్టి శుభ్రంగా తుడిచిపెట్టేసి ఒక్క పావుగంట అలా గాలిలో ఆరబెట్టుకుంటే ఆ సామాన్లు అనేవి నల్లగా మచ్చలు రాకుండా ఉంటాయండి. ముందు తడిబొట్లు లేకుండా ఆరబెట్టేసుకుంటే చాలా మంచిది. మనం ఏ రేంజ్లో తోమపెట్టుకున్నామో అదే కలర్లో ఉంటాయండి. కలర్ అనేది చేంజ్ అవ్వదు అనమాట. సో నేను మొత్తం సామాన్లన్నీ కూడా తుడిచిపెట్టేసి గాల్లో ఆరబెట్టేశాను. అండ్ అలాగే పూలు వచ్చి ఒక 10 కేజీల పూలు అనమాట. మాకు ఇక్కడ కాకరపల్లి నుంచి తెప్పించారు మా వారైతే. 10 కేజీల పూలు మాకు 1000 రూపాయలు పడినాయండి. అండ్ పూలన్నీ కూడా మాకు కాకరపల్లి నుంచి తీసుకొచ్చారనమాట అండి. మా వారి ఫ్రెండ్ తీసుకొచ్చారు. అంటే ఎవ్రీ ఇయర్ ఇలాగే పూలు తెప్పిస్తామంటే ఇంటి డెకరేషన్ కోసం ఏ పూజలు వచ్చినా సరే ఇలా డెకరేషన్ కోసం ముందుగానే పూలు తెప్పించేస్తారనమాట. ఈ పూలు గుప్పటం అనేది ఒక పెద్ద పని అనమాట. అందుకనేసి ఈ పనికి మాకు 3 అవర్స్ అయితే పట్టిందండి. ఈ 3 అవర్స్ కూడా పూలు గుప్పి మొత్తం గుమ్మాలకి అలంకరణ అయితే చేయటం మాకు సరిపోయిందనమాట. అండ్ అలాగే భోజనాలు చేయటం, పువ్వులు గుప్పిన తర్వాత ఇల్లు తుడుచుకురావటం ఒక పని అయిందనమాట. చాలా పెద్దది వీడియో అయిపోయింది. సో నాకు పెట్టడానికి కుదరలేదు. సో మొత్తం ఇల్లంతా కూడా పూలతో అలంకరించిన తర్వాత వీడియో మాత్రమే చూపిస్తున్నాను. చూసారు కదా, మొత్తం పూలన్నీ గుప్పేసామండి. మొత్తం సింహద్వారాలన్నింటికి కూడా పూలతో అలంకరించేసాము. ప్రతి పూజకి ఇలాగే అలంకరించుకుంటామండి మేము. అంటే ఎల్లో కలర్ పూలన్నీ కూడా గదులకి, ఆ తర్వాత పూజ రూమ్కి అయితే రెడ్ కలరు పూలన్నీ కూడా పూజ రూమ్కి సింహద్వారానికి అలాగే డెకరేషన్ చేసామన్నమాట. ఏదో వచ్చినట్లు డెకరేషన్ అనమాట. కాకపోతే మా వారైతే ఫుల్ సపోర్ట్ అనమాట నాకు. పూజల విషయంలో కానీ ఏ విషయంలో అయినా సరే ఇది కావాలి అంటే తీసుకొచ్చి ఇచ్చేస్తారనమాట. అండ్ ఇదిగోండి సింహద్వారానికి అయితే ఇలా డెకరేషన్ చేసామన్నమాట పూలతో. ఇలా పూలతో మామిడాకులతో మనం సింహద్వారాన్ని గడపల్ని అన్నింటినీ కూడా మనం చక్కగా అలంకరించుకోవాలండి. ఇల్లు అనేది ఎప్పుడు నిండుగా ఉండాలి. ఇలా అంటే లక్ష్మీ కళ ఉట్టి పడుతూ ఉంటుందని అని అంటారండి. నాకు ముందు నుంచి ఇట్లా అలవాటు అనమాట. అండ్ అలాగే ఈ పని అయ్యేటప్పటికి నాకు వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసేసాను. ఈ బట్టలు కూడా అయిపోయినాయి. ఏంటంటే మనకి మార్నింగ్కి అండ్ మాసిపోయిన బట్టలు కూడా ఏమీ ఉండవన్నమాట. నీట్గా ఉంటుంది ఇల్లు కూడా. పూజకి ముందు రోజు ప్రతి పని చేసుకొని మరుసటి రోజుకి ఇల్లంతా నీట్గా ఉండటం చేసుకోవటం కూడా ఒక పూజా కార్యక్రమంలో భాగమేనండి. మనం పూజ అంటే అప్పటికప్పుడు ఆ రోజు నిద్రలేచి పూజ చేసుకోవటం అనేది అయితే కాదనమాట.
ముందు రోజు నుంచి కూడా మనం చేసేది పూజతో సమానమేనండి. మనం పూజకి కావాల్సినవి తెప్పించుకోవటము అండ్ అలాగే పూజకిలో అవసరమైనవన్నీ కూడా క్లీన్ చేసి పెట్టుకోవడాలు, ఇల్లు శుభ్రం చేసుకోవడాలు ఇవన్నీ కూడా పూజలో భాగమేనండి. అప్పటికప్పుడు చేసుకునేదైతే కాదనమాట. సో 4-5 రోజుల ముందు నుంచి కూడా ఇల్లు గుమ్మాలన్నీ శుభ్రాలు చేసుకుంటూ మొదలు పెడతామన్నమాట. ప్రతి సిస్టర్ ఇలానే చేస్తారండోయ్, నేననే కాదు. నాకైతే ఇంకా ఆ పని అయిన తర్వాత బట్టలు ఆరబెట్టేసి వంటిల్లు అయితే కడుగుతానండి. ఎందుకంటే మనం ఎక్కువగా స్పెండ్ చేసేది అండ్ వంట చేసేది ఇందులోనే కాబట్టి వంటిల్లు అనేది కడుక్కుంటే మంచిదని నా ఉద్దేశం అండి. జిడ్డు ఉంటుంది అండ్ మనం వంట చేసేటప్పుడు ఆయిల్ అది పడవచ్చు. కొంచెం తడున్నా సరే మన కాలు అనేది జారుద్ది. సో ఒక 2 బకెట్లు, చిన్న బకెట్తో 2 బకెట్లు నీళ్లు పెట్టేసి శుభ్రంగా కడిగేసుకోవటం మంచిదని నా ఉద్దేశం. మిగతా ఫ్లోర్ అంతా కూడా మనం మోపే వేస్తాం కాబట్టి ఈ వంటిల్లు అనేది మొత్తం కడగటం అనేది ముఖ్యంగా నేనైతే చేస్తానండి. అండ్ వాటర్ వెళ్ళటానికైతే హోల్ అయితే ఉంటుంది, నాకు ఇబ్బంది ఏమీ ఉండదండి, ఈజీగానే ఉంటుంది. అండ్ వంటిల్లు కూడా నాకు చాలా చిన్న వంటిల్లు అనమాట, నాకైతే సరిపోయే వంటిల్లే. అండ్ పూజ రూమ్ కోసం నేను వంటిల్లు అయితే చిన్నది చేయించుకున్నాను. అండ్ అలాగే నేను దేవుడి రూమ్ కూడా మళ్ళీ మాపేసేస్తున్నాను. అండ్ అలాగే నేను మళ్ళీ ఇంకొకసారి ఫ్రెష్ అయితే అయ్యానండి. ఎందుకంటే బట్టలు అవి ముట్టుకున్నాను అండ్ భోజనాలు అవి చేసున్నాం కాబట్టి మళ్ళీ ఇంకొకసారి నేనైతే ఫ్రెష్ అయితే అయ్యానండి. ఎందుకంటే మళ్ళీ పూజ రూమ్లోకి వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి నేను పూజ రూమ్లో ముందు ముగ్గులు అవి పెట్టుకుంటాను కాబట్టి మళ్ళీ ఇంకొకసారి ఫ్రెష్ అయితే అయిపోయానమాట. అండ్ నేను మాపేసిన తర్వాత పూజ రూమ్లో కూడా ముగ్గు వేసేస్తున్నాను. అంటే మళ్ళీ మళ్ళీ మార్నింగ్ తర్వాత మనం అప్పటి వరకు పూజ రూమ్లోకి వెళ్ళాం కాబట్టి ఇంక ఇబ్బంది ఉండదండి. అండ్ అలాగే ఇవ్వండి మొత్తం మోపులు వేసుకొచ్చేస్తున్నాను రూమ్లన్నీ. మా పప్పీస్ అయితే నా వెనక తిరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఎక్కడికక్కడ మాపేసుకోవటం బెస్ట్ అండి. కడుగుళ్ళు కార్యక్రమం పెట్టుకున్నామంటే పెద్ద ఇల్లు ఉన్న వాళ్ళకి కడుగుళ్ళు కార్యక్రమం పెట్టుకుంటే నీళ్ళతో ఇలాకి దవ్వాలి. అండ్ నేను గదులు ఏం చేస్తానంటే మనం డేట్స్ ఉంటాం కదా, అలా డేట్స్ ఉన్న టైంలో మాత్రం గదులు అయితే కడిగేస్తామన్నమాట. ఏదో ఒక అనుమానం పీకుద్ది అనమాట. అండ్ మనం ప్రతినిత్యం పూజ అది చేసుకుంటాం కాబట్టి శుభ్రంగా ఇల్లు ఉంచుకోవటం మంచిదని నా అభిప్రాయం అనమాట. సో మా వారైతే నేను కడిగేటప్పుడు నాకు హెల్ప్ చేస్తారు, లేకపోతే ఇంత ఇల్లు క్లీన్ అయితే నేను చేయలేనండి. అండ్ బయట కూడా నేను మాప్ వేసేస్తున్నాను. మాప్ వేసేసి వెంటనే చాక్ పీస్తో ముగ్గులు అయితే పెట్టేశాను. అండ్ ఈ పనులన్నీ అయిన తర్వాత ఇంకా నాకు ఆల్రెడీ నేను వంట చేస్తాను కాబట్టి ఇంక ఈవినింగ్ పని అయితే ఏమీ ఉండదు. అమ్మవారిని అలంకరించుకోవటం ఒక్కటే పని ఉంటుందన్నమాట. అండ్ అలాగే డోర్ మ్యాట్లు కూడా నేను ఎక్కడక్కడ మార్చేశాను. అండ్ అలాగే వంటింట్లోనే స్టవ్ క్లీన్ చేయటం మర్చిపోయానండి. ఎందుకంటే పైన నాకు పాలు కాగుతున్నాయి. ఫస్ట్ పాలు కాగటం వల్ల నాకు స్టవ్ క్లీన్ చేయటం అయితే అవ్వలేదన్నమాట. సో వంటింట్లో మొత్తం పని అంతా అయిన తర్వాత నేను ఇంకా లాస్ట్ స్టవ్ అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను. స్టవ్ క్లీన్ చేసేసి పక్కన పెట్టేసుకొని నేను ముగ్గులు కూడా పెట్టేసుకుంటే నేను మార్నింగ్ లేచిన తర్వాత ప్రసాదాలు చేయడానికి అయితే నాకు ఈజీగా ఉంటుందన్నమాట. అండ్ నా దగ్గర అయితే విమ్ లిక్విడ్ అయితే కలిపి పెట్టుకుంటానండి వంటింట్లో తొడవడం కోసం. ఇలా లిక్విడ్ కలిపి పెట్టుకుంటే మనం ఎప్పటికప్పుడు స్టవ్ తుడుచుకోవడానికి బాగా యూజ్ అవుతుంది. అండ్ అలాగే మాది గ్లాస్ గ్యాస్ స్టవ్ అనమాట, ఎక్కువగా తోమ పెట్టడానికి కూడా అవ్వదండి. దానివల్ల నాకు ఇలాంటి లిక్విడ్స్ బాగా అవసరం ఉందండి. అలాగే చిమ్మికి కూడా నాకు లిక్విడ్స్ వాడతా అని చెప్పాను కదా ముందు వీడియోలో. వంటిల్లంతా క్లీన్ చేసిన తర్వాత మొత్తం ముగ్గులు అయితే వేసుకొచ్చేసాను. ఎంత పనో చూసారు కదా అండి, మార్నింగ్ నుంచి కొట్టుకుంటూ ఉంటే ఇప్పటికి తెమిలిందనమాట. ఇంకా వంటింట్లో ముగ్గులు పెట్టేసి గడపలకి పసుపు కుంకుమ రాసేస్తే పని అయితే అయిపోయినట్లేనండి. సో మీరు ఇంట్లో ఏమేం పనులు చేసుకుంటారు, ముందు రోజే చేసుకుంటారా ఏంటి అనేది నాకైతే కామెంట్ అయితే పెట్టండి. అండ్ అలాగే నాకు మెయిడ్ కూడా లేరనమాట. అంటే మాకు ఇక్కడ ఆస్తులే అడిగేస్తున్నారండి మెయిడ్ పెట్టుకోవాలంటే కనుక. ఉండేది ఇద్దరమే కాబట్టి మాకు మెయిడ్ అయితే అవసరం లేదని అనిపించింది. బాడీకి ఎక్సర్సైజ్ కూడా ఉంటుందని నా పని నేనే చేసుకుంటానండి. ఇంత పని చేసుకునేటప్పుడు ఒక మనిషిని పెట్టుకోవచ్చు కదా అని అనుకోవచ్చు. సో అందుకని వివరణ ఇస్తున్నాను. ఇక్కడైతే మాకు ఆస్తులు అడుగుతారండి, దానికన్నా మనమే ఒక పాచి పని చేసుకోవటం బెస్ట్ కదా అనిపించే అంత చిరాకు వస్తుంది అనమాట వాళ్ళు అడిగే డబ్బులు. అంటే డిమాండింగ్గా ఉంటుందన్నమాట. 5,000 6,000 బిలో ఉంటుంది, బిలో ఉండదండి. ఇంకా అంతకుమించి ఎక్కువగానే అడుగుతారు. ఒక్కొక్కళ్ళు అయితే 15,000 అడుగుతున్నారండి. వంట కూడా మేమే చేసి పెట్టేస్తామని సరే అంటే ఇంక మనం చేసుకోవటం ఎందుకండి వాళ్ళని పెట్టుకుంటే. అందుకని చెప్పేసి ఇంకా నేనైతే ఉండే మెయిడ్నే నేను మాన్పించేస్తాను. పిల్లలు హాస్టల్కి వెళ్ళిన తర్వాత నా పని నేనే చేసుకుంటానండి. ఎంత పని నేను చేసుకున్నా నాకు ఏదో ఒక అనారోగ్యం ఉంటూనే ఉంటుంది. అండ్ రొమటాలజీ ప్రాబ్లం ఉంది కాబట్టి నేను కొంచెం తాతీగా పని మెల్లమెల్లగా చేసుకుంటా అనమాట.
అండ్ నేను పూజ రూమ్లో ఉన్న గడపలకి కూడా పసుపు కుంకుమ బొట్లయితే పెట్టేసుకుంటున్నాను. ఇలా ముందు రోజు చేసుకోవటం వల్ల మనకి చాలా యూజ్ ఉంటుందండి. అన్ని పనులే పూజ రోజునే చేసుకోవాలంటే మనం పూజే చేసుకోవాలో ఇలాంటి క్లీనింగ్ ప్రాసెసే పెట్టుకోవాలో ముగ్గులు పెట్టుకోవాలో అనేది అయితే తెలియదు అనమాట. మన చేతి కింద అమ్మ కానీ అత్తమ్మ కానీ ఎవరో ఒకళ్ళు మనకి హెల్ప్ ఉన్నారనుకోండి, పర్వాలేదు. నాకు అలా హెల్ప్ ఎవరైతే లేరు, అమ్మ అయితే వచ్చి మొత్తం పై పనులన్నీ చూసుకొని వెళ్ళిపోయారనమాట. అండ్ మిగతా పనులన్నీ నేను పైన చేసుకుంటున్నాను. అండ్ ఈ చిన్న పనులు కూడా చేసుకోకపోతే ఎందుకు అన్న ఒక ఉద్దేశం అనమాట. మొత్తం గడపలకైతే నేను పసుపు కుంకుమ రాసేసి బొట్లు అయితే పెట్టేశానండి. సింహద్వారం దగ్గర ఎప్పుడు ముగ్గులతో కళకళలాడుతూ ఉండాలండి. అంటే మనం సింహద్వారం దగ్గర బొట్లు పెట్టి ముగ్గులు పెట్టిందే మనకి గౌరీదేవి పూజతో లెక్క అనమాట. అండ్ అలాగే వంటింటి గుమ్మానికి కూడా నేను బొట్లు పెట్టేశానండి. అండ్ ఇప్పుడు మొత్తం ఇల్లంతా ఒకసారి చూపిస్తాను. క్లీన్ అయిపోయిన తర్వాత ముగ్గులు పెట్టిన తర్వాత ఈ టైప్లో ఉందన్నమాట మా ఇల్లంతా కూడా. అంటే మార్నింగ్ లేచేసరికి చాలా ప్లెజెంట్గా ఉంటుంది. శుక్రవారం మహాలక్ష్మి ఇంటికి వస్తుందా అన్నట్లుగా నేను నీట్గా చేసుకున్నాను అనమాట. అంటే అమ్మవారు ఫస్ట్ శుక్రవారం రోజు నాడు ఎవరింటి ముందు కళకళలాడుతూ ముగ్గులు ఉంటాయో, ఎవరింటి ముందు మామిడి తోరణాలు పూలతో అలంకరించి ఉంటాయో అలాంటి ఇంట్లో అమ్మవారు ప్రవేశిస్తుందండి. అండ్ అలాగే పాచి గిన్నెలు అలాంటివన్నీ సింకుల్లో ఉంచితే అమ్మవారికి నచ్చదు. అలాంటివి ఏమీ లేకుండా చూసుకోండి. అండ్ నేను స్టవ్ మీద పసుపు కుంకుమ బొట్లు కూడా పెట్టేశాను. అండ్ అలాగే నేను అన్నపూర్ణేశ్వరి అమ్మవారికి పూజ చేసుకోవడానికి కూడా ముగ్గులు పెట్టేశాను అనమాట. అండ్ మొత్తం గుమ్మాలన్నీ కూడా శుభ్రాలు అయిపోయినాయండి. ఎక్కడికక్కడ నీట్గా మామిడి తోరణాలు పూలతో అలంకరించేసుకున్నాను అనమాట. అండ్ అలాగే సింహద్వారం దగ్గర, అలాగే తులసి కోట దగ్గర కూడా నేను పసుపుతో అలికి చక్కగా పద్మం శంఖం ముగ్గులు అయితే వేసుకున్నాను అండి. వచ్చిన ముగ్గులే వేసానండి. మళ్ళీ ముగ్గులకైతే పేర్లు అయితే పెట్టద్దు. నిండుగా ఉన్నాయో లేదో అనేది అయితే నాకు కామెంట్ అయితే చేయండి. సో ఇలా అలంకరించుకొని ఇలా నా ముందు రోజు పనులన్నీ నేను పూర్తి చేసుకున్నానండి. మీరు ఎలా చేసుకున్నారు అనేది అయితే నాకు కామెంట్ అయితే పెట్టండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కామెంట్ అయితే ఖచ్చితంగా పెట్టండి. వీడియో చూసేటప్పుడు ఖచ్చితంగా లైక్ కూడా చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.